హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీ ఆలస్యంపై మోగిన యుద్ధ భేరి 30% ఫిట్‌మెంట్ 3 టీఏలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక కీలకమైన అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలవడం, ఆ తర్వాత ఏదో ఒక కారణంతో పోరాటాలను వాయిదా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి చర్చలు కేవలం కాలయాపన చేయకుండా తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష పోరాటమే మార్గమని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ముఖ్యంగా కొత్త వేతన సవరణ పీఆర్సీ అమల్లో ఇప్పటికే 35 నెలల జాప్యం జరిగింది. అంటే 3 సంవత్సరాలకు పైగా గడువు ముగిసిన ఉద్యోగుల వేతన సవరణపై ఇంకా ఎటువంటి స్పష్టత లేకపోవడం అనేది ఆందోళనకరం. ప్రతి సాధారణ ఉద్యోగికి పీఆర్సీ అంటే ఏమిటి? కరువు భత్యం, డీఏ ఎప్పుడు రావాలి? వంటి ప్రాథమిక విషయాలపై పూర్తి అవగాహన ఉండటం అనేది ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరము. ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు నిజంగా మేలు జరుగుతోందా? లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను నిశితంగా గమనించాలి. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 1వ తేదీనే పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన తెలుపనున్నారు. వీటన్నిటికి మించి సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరితో కలిసి హైదరాబాద్‌లోని మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. కనీసం దసరా పండుగ లోపు ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ పోరాటం విజయవంతం కావాలి అంటే అది కేవలం సంఘాల నాయకుల వల్లనే సాధ్యం కాదు. ప్రతి ఉద్యోగి దీనిని తమ బాధ్యతగా గుర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ మహాధర్నాను అత్యంత శాంతియుతంగా మార్గంలో నిర్వహిస్తూ తమ న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులందరూ కృత నిశ్చయంతో అయితే ఉన్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులకు చేరవేసి సెప్టెంబర్ 10వ తేదీన జరిగే మహాధర్నాను విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.